హలో అండి, వెల్కమ్ టు సహస్ర రియల్ ఎస్టేట్స్. సో ఈ వెంచర్ ఏదైతే కనిపిస్తుందో అది జస్ట్ మనకి బెంగళూరు హైవేకి ఒక 200 మీటర్స్ లోపలైతే ఉంటుందండి. సో ఈడ ప్రైసెస్ వచ్చేసి మనకి మినిమం 11,000 per square yard అయితే ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి సెజ్జకి దగ్గర ఇంకోటి ఇల్లులు కూడా కట్టుకోవచ్చు మనము, లేదా గోదామ్స్ కానీ దీనికి కానీ. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ పనికి వస్తుంది. ఇంకోటి ఏదైతే కనిపిస్తుందో రైల్వే స్టేషన్ అది. సో ఇది వచ్చేసి కంప్లీట్ అంటే ఈ వెంచర్ వచ్చేసి సోల్డ్ అవుట్ వెంచర్. ఇది సోల్డ్ అవుట్ వెంచర్లో మాకు ఏంటంటే కస్టమర్స్ రీసేల్కి పెడతారు. సో ఆ ప్లాట్స్ మేము చేస్తామన్నమాట. సో ఇది ఒక వెంచర్ అంటే మా లిస్ట్లో ఉంది ఇది. దీంట్లో మనకి కొన్ని సోల్డ్ అవుట్ ప్లాట్స్ ఉంటాయి, దీంట్లో అవైలబిలిటీస్ ఉంటాయి. కస్టమర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వచ్చి చూసుకున్న దాని తర్వాత ఏ ఫేసింగ్ కావాలనేది అక్కడ చూసుకోవచ్చు మనకి. ఇది ఇంకోటి వచ్చేసి ఇది వేరే వెంచర్, ఇది వేరే లొకేషన్. ఇది మనకి హైవే నుంచి ఒక 3 kilometers వస్తుంది. ఎగ్జాక్ట్ వాకబుల్ చూసుకుంటే ఒక 1.5 kilometers వస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 5 lakhs ప్లాట్స్ అయితే అయిపోయినాయి, అవైలబిలిటీ లేదు ఇప్పుడు నియర్లీ 6.5 lakhs ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కొంచెం ఇక్కడ కనిపిస్తున్న ముందు ఉంటాయి అనమాట 6.5 lakh. ఇది కంప్లీట్ వెంచర్, ఇది DTCP వెంచర్స్ మేము చేసేది. బట్ ఏంటంటే కంప్లీట్ రీసేల్ ప్లాట్స్ మేము చేసేది. ఇప్పుడు కొత్త వెంచర్ అయితే ఏముండదు. దాంట్లో కూడా ఏంటంటే ఈ మల్టిపుల్, ఇంకోటి ఏంటంటే ఈ 2 వెంచర్లు కాకుండా మా దగ్గర డిఫరెంట్ వెంచర్స్ ఉన్నాయి, చాలా వెంచర్స్ ఉంటాయి మా దగ్గర. సో ఏంటంటే లొకాలిటీలో మీరు చూసుకోవాలనుకుంటే ఆ లొకాలిటీలో మీకు అంటే ఏదైతే లొకాలిటీ మీకు నచ్చుతుందో ఆ లొకాలిటీలో మేము ప్లాట్స్ అవైలబిలిటీ చూసి చూపిస్తాము. ఇది కనిపిస్తున్న ఇది రైల్వే, ఇది కనెక్టివిటీ అని చెప్పినాను సార్. మీరు ఆల్రెడీ రైలు వెళ్తుంది చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ముంగల కొంచెం జూమ్ చేసుకొని చూస్తే ఈ హైవే కనిపిస్తుంది చూడండి మీరు. కంప్లీట్గా ఏదైతే కనిపిస్తుందో ఇది టోల్గేట్, ఈ టోల్గేట్ హైవే ఇది. సో ఇది కంప్లీట్ వెంచర్ అనమాట, నియర్లీ చాలా పెద్ద వెంచర్ ఇది. మనకి ఏంటంటే రీసేల్ ప్లాట్స్ దీంట్లో కూడా ఉన్నాయన్నమాట. సో కస్టమర్ రీసేల్ పెట్టినాయి, మనం దాంట్లో ఉన్న అవైలబిలిటీ చూపిస్తాము. ఈ రోడ్ వచ్చేసి మళ్ళీ బూర్గుల విలేజ్ వెళ్తుంది ఆ రోడ్. సో లొకేషన్ అంతా చూసుకో. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనము దేనికి కానీ మనము కస్టమర్స్కి వెహికల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరగదు. సో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. సో మేము ఏంటంటే DTCP చేస్తాము, మళ్ళీ గ్రామ పంచాయతీ ఏదైతే లేఅవుట్స్ ఉంటాయో ఆ లేఅవుట్స్ కూడా చేస్తాము. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అయితే మీకు 4 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. అది డిపెండ్స్ అనమాట, మీకు లొకాలిటీ బట్టి డిపెండ్స్ అయి ఉంటుంది. DTCP కూడా మనకి ఇప్పుడు ఏదో 5 lakhs ఉండే అవి సేల్ అయిపోయినాయి మ్యాక్సిమంగా. సో 6.5 నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ ఉన్నాయి DTCP. అప్ టు మనకి 11-12 lakhs వరకు ఉంటుంది అనమాట. సో ఫర్దర్గా మీకు ఒక శంషాబాద్లో కావాలనుకున్నా కానీ మాకు ఒక 18 to 20 lakhs లోపల కూడా 200 square yards మా దగ్గర అవైలబిలిటీ ఉన్నది. సో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి రీసేల్ ప్లాట్స్. దీంట్లో ఏంటంటే సైట్ విజిటింగ్కి కార్స్ మేమేం ప్రొవైడ్ చేయము. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మీరు షాద్నగర్ ఆశాన్య రావాలి. షాద్నగర్ హైవే ఆశాన్య ME హోటల్ ఉంటుంది, అక్కడికి వచ్చి మాకు కాల్ చేసారు అనుకోండి. అవైలబిలిటీ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపిస్తాం. సో ప్రతి ఒక్కటి మేము చేసేది రీసేల్ ప్లాట్స్. దీంట్లో మాకు GP ప్లాట్స్ ఉంటాయి, ఇంకో DTCP ప్లాట్స్ కూడా ఉంటాయి. డిపెండ్స్ ఇది కస్టమర్కి. ఇప్పుడు కొంత కస్టమర్స్ ఎట్లా అంటే ఇప్పుడు 5 lakhs ఉండేకి వస్తారు, తర్వాత నాకు దగ్గరలో ప్లాట్ ఆ ప్లాట్ బాగుందంటే సేమ్ ప్రైజెస్ ఉండమాట, డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఈ వెంచర్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా షాద్నగర్ 5 kilometers నుంచి 7 kilometers రేడియస్లో చేస్తాము. అప్ టు పూలేపల్లి జడ్చెల్ల వరకు మనకి అవైలబిలిటీ వస్తున్నాయి అన్నమాట. ఓన్లీ ఆన్ బెంగళూరు స్టేట్ మేము చేసేది. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి, మేము ఇంట్రెస్టెడ్ ఉన్నాము అంటే మీరు ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. సైట్ విజిట్ కోసం మీరు డేట్ ఫిక్స్ చేసుకొని మాకు చెప్పండి. సో ఇవైతే నేను మోస్ట్లీ సంబంధించిన ఎంక్వైరీస్ అయితే అన్ని ఇచ్చేసినాను. సో చూడవచ్చు మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ కొంచెం ఒక 1 kilometer లొకాలిటీ అయిపోయింది. హైవే కూడా కనిపిస్తుంది, కింద రైల్వే ఏదైతే వెళ్తుందో అది కూడా కనిపిస్తుంది. సో ఇది క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను నేను. ఇఫ్ ఇంట్రెస్టెడ్ అయితేనే మెసేజ్ చేయండి సార్ ప్లీజ్. సో చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో మీరు మా సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలి. లేదు మాకు ఇంట్రెస్టెడ్ ఉంది, మాకు ఈ డేట్లో మేము వస్తామని చెప్పి మీరు అనుకుంటే ఆ రోజు ఫిక్స్ చేయండి. అవైలబిలిటీ ఏవైతే వెంచర్స్లో మనకు రీసేల్ ప్లాట్స్ ఉన్నాయో అన్నీ మేము చూపిస్తాము. దట్ డాక్యుమెంట్ ప్రకారంగా అయితే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, క్లియర్ ఉంటుంది. కావాల్సుకుని ఉంటే మీరు చెక్ చేసుకొని మరీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.